ఎస్ బిగినర్స్ కోసం ఒకసారి చూడండి. 50, 30, 20 ఈఎంఏ క్రాస్ ఓవర్ ఎక్కడ జరిగింది, దానిపైన మార్కెట్ ఉన్న తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆఫ్టర్ 11:30, 11:46 పైన వరుసగా గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. ఈ పైన ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ పైన చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈ స్వింగ్ పైన చూసుకుంటే వరుసగా 50, 30, 20 ఇది 5 ఈఎంఏ. ఈ 5 ఈఎంఏ దాటిన తర్వాత మళ్ళీ ఎంట్రీ కావచ్చు ఇక్కడ. అంటే ఈ స్వింగ్ పైన ఇక్కడ ఏదైతే ఈ క్రాస్ ఓవర్ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ పైన ఎంట్రీ తీసుకొని వదిలేసినా కూడా మనకి ఇక్కడ దాదాపు ఎన్ని పాయింట్లు వచ్చాయి చూడండి. ఇక్కడ నుంచి ఈ స్వింగ్ పైన ఎంట్రీ తీసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ క్రాస్ ఓవర్ ఉంది కదా, ఈ క్రాస్ ఓవర్ వరకు కూడా క్లోజ్ చేయొచ్చు 60 పాయింట్స్. లేదు ఇక్కడే ఈఎంఏ పైన ఇక్కడ ఈ స్వింగ్ కింద క్లోజ్ చేసుకున్నా కూడా 70 పాయింట్స్ వచ్చాయి. అదనమాట బిగినర్స్ కోసం ఈజీగా, ఓన్లీ బిగినర్స్ కోసము ఈజీ. అంటే మనం ఏది చూడకుండా ఓన్లీ 1 మినిట్లో చార్ట్ పెట్టేసుకొని ఎంట్రీ పాయింట్స్ ఆ క్రాస్ ఓవరు జరిగిన తర్వాత కానీ ఆ ఈఎంఎస్ పైన ఉన్న తర్వాత కానీ ఎంట్రీ తీసుకోవడానికి ఒక స్వింగ్ చూసుకొని ఎంట్రీ కావాలి. అది ఓకే. థ్యాంక్ యూ.